ఎమ్మెల్సీలు శాసనమండలి వదిలి వెళ్ళిపోతున్నారు. మొన్న కొత్తగా 5 ఏమో డైరెక్ట్ ఎమ్మెల్సీ, ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ, అట్లాగే 3 వచ్చినేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 1, 2 టీచర్ ఎమ్మెల్సీ ఇవన్నీ ఎన్నికైంది కదా. ఇందులో ఒకళ్ళు కంటిన్యూ అవుతున్నారు, మిగతా 7 కొత్త వాళ్ళు. ఇప్పుడు 7 బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ కొత్త వాళ్ళు 29న ప్రమాణ స్వీకారం చేస్తారు, 29 దాకా. ఈ సందర్భంగా దాంతో పాటుగా అసెంబ్లీకి సంబంధించి ఈ స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఎమ్మెల్యేలకి వాళ్ళకి మధ్యన. ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకున్న ఒక ఫోటో సెషన్ కూడా పెట్టడం. ఈ ఫోటో సెషన్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే బాగుంటుందంటూ రఘురామకృష్ణరాజు వేదికగా, అంటే ఏదైతే స్పీకర్ వేదిక మీద కూర్చునినే అడగటం, అప్పుడే నిండుదనం వస్తుందని ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటిది, అంటే ఎవరి వాల్యూ, ఎలాంటి సంస్కారయుతమైనటువంటి పద్ధతులు ఉంటాయి మనం పెరిగే క్రమంలో, మిగతా సమాజం నుంచి చూసేది అదే, మనం ఎలాగా బిహేవ్ చేస్తాను. ఇప్పుడు తాజాగా మండలంలో ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణ అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ముందు వరుసలో సీటు ఉంటుందా, నాకు వెనకాల ఉంచోవాలంటే, లేదు మీరు ప్రతిపక్ష నాయకుడు కదా మండల్లో, మీకు ముందే సీటు ఉంటుందని చీఫ్ విప్ పంచుమర్తి రాజు చెప్పుకొచ్చారు, తెలుగుదేశం తరఫున చీఫ్ విప్. అదే సందర్భంలో బొత్స పొరపాటు వేరే కుర్చీలో కూర్చుండిపోయారు. అక్కడ కూర్చుంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఆయనకి వేరే ఆయనకి కుర్చీల వరుసలో తేడా వస్తుంది. అందుకని బొత్స నువ్వు లెగు అవతలకి అని అనకుండా లోకేష్ చాలా ఉందాక చాలా బాధ్యతగా ప్రవర్తించి బొత్సాని అట్లాగే ఉంచి మరో కుర్చీ ఏర్పాటు చేయించడం ద్వారా సంస్కారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ధోరణి కనబరిచారు. అదే సందర్భంలో ఒక విచిత్ర సంఘటన కూడా చేసుకున్నాయి. ఎమ్మెల్సీగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అవకాశం తీసుకున్నా అనేక సార్లు తెలుగుదేశంతో కలిసి ప్రయాణించే ప్రయత్నం చేస్తున్న డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానము తాజాగా చంద్రబాబుతో మాట్లాడి మీతో ఫోటో దిగాలి అని చెప్పి అడిగితే చంద్రబాబు ఓకే చేస్తే మీతో ఫోటో దిగడం నా అదృష్టం అంటూ వ్యాఖ్యానించడం. వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఆమె పోవడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇతను చీఫ్ ఉన్నాడు కాబట్టి అక్కడ వదలట్లేదు. మరోవైపు ఎమ్మెల్సీ ఇప్పుడు 29తో వెళ్ళిపోతున్నటువంటి కేఎస్ లక్ష్మణరావు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన చంద్రబాబుని కలవడం, ప్రత్యేకించి ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దానికి ఆయన ఫోటో దిగాలని అడిగితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజ్య చేతిలో ఓడిపోయిన లక్ష్మణరావుతో ఫోటో ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదే సందర్భంలో మండల చైర్మన్ కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మాకు సరిగ్గా మైక్ ఇవ్వడం లేదంటూ నారా లోకేష్ సరదాగా మండలి చైర్మన్ గురించి చంద్రబాబు గారితో మాట్లాడితే చంద్రబాబు గారు చైర్మన్ సమక్షంలో సరదాగా చెప్తే సీఎం అక్కడెక్కడ ఏది చంద్రబాబు గారు ఏమీ నెగిటివ్గా మాట్లాడలేదు. పట్టుబట్టి మనమే మైక్ తీసుకోవాలి, అదే ప్రజాస్వామ్యంలో సూత్రం అంటూ చక్కటి హితబోధ చేశారు. అంత బాధ్యతగా సాగింది ఇదంతా.